హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోబీ రైస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో టేస్ట్ మాత్రం కంపల్సరీ వచ్చిందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. తింటున్నప్పుడు మాత్రం నిమ్మకాయ, ఆనియన్స్ మాత్రం అస్సలు మర్చిపోదండి. వీటి కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. ఈ రైస్లోకి మీకు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. ఇంకెందుకు ఆలస్యం, రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా వేడి నీళ్ళు పక్కన పెట్టుకుని గోరువెచ్చని నీళ్ళు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పువ్వుని చక్కగా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని ఒక 4-5 సార్లు శుభ్రంగా కడిగేసి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని వాటర్ పోసుకున్న తర్వాత మనం కడిగి శుభ్రం చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలను అయితే వేసేసుకుందామండి. వేసుకుని కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు చాలండి, ఎక్కువైతే అవసరం లేదు. ఒక 5 నిమిషాలు అలా వేడి నీళ్ళల్లో ముంచి మనమైతే తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఎక్కువైతే బాగా అయితే కుక్ అవ్వకూడదండి. ఊరికే కొంచెం పచ్చి వాసన పోయేటట్లు మాత్రమే వేసుకోవాలి. వేసుకుని తీసేసిన తర్వాత చల్లారిన తర్వాత అల్లం వెల్లుల్లి 1 స్పూన్ అండి. దీంతోనే 4 స్పూన్లు కార్న్ఫ్లవరు, 5 స్పూన్లు మైదా పిండి వేసానండి నేను. అలానే 2 స్పూన్ల కారం, 1/2 స్పూను గరం మసాలా, 1/2 స్పూను జీలకర్ర, ఒక 1/2 స్పూను ఉప్పు వేసుకుని బాగా అయితే కలుపుకున్నానండి. కలిపిన తర్వాత ఉంటే ఒక 3 స్పూన్లు పెరుగు వేసుకోండి. నేనైతే మజ్జిగ చేసి వేస్తున్నానండి. అదే పెరుగుని మజ్జిగ చేస్తున్నాను. మీరు పెరుగులా కూడా వేసేసుకోవచ్చు. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా బాగా అంతా కలపండి. ఒక్కసారి మన వాటర్ సరిపోతుందో లేదో, నేనైతే వాటర్ సపరేట్గా వేయలేదు. ఒక 3 స్పూన్లు పెరుగు తీసుకుని ఆ పెరుగుని మజ్జిగలా అయితే వాటర్ వేసి గిలకొట్టి దానిలో వేసానండి. మీరైతే వాటర్ సపరేట్గా వేసుకోవచ్చు. అలానే వీటిని కూడా సపరేట్గా చేసుకోవచ్చండి, మజ్జిగ నీళ్ళు కూడా. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు రైస్ కొలత చూద్దామండి. ఆ గ్లాస్తో నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. వాటర్లో చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, సరిపడా ఉప్పు, ఆయిల్ కూడా నేను ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఈ రైస్ని అయితే మనం ఉడికించి అయితే పక్కన పెట్టేసుకుందాం. పొడి పొడిలాడుతూ చక్కగా బాగుంటుందండి చల్లారి. చూసారుగా ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందో. సరిపడా ఉప్పు, 4-5 యాలకులు, ఒక 2 అంగుళాలు చెక్క వేసుకుని పక్కన పెట్టేసుకోండి ఉడికించుకుని. ఇప్పుడు మనం కాలీఫ్లవర్ని అయితే ఒక ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని మంచిగా ఒక్కసారి కలుపుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సపరేట్గా విడివిడిగా అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకదానికి ఒకటి అంటుకోకుండా అయితే వేసుకోండి. ఎన్ని వాయిల్ అయితే అన్ని వాయిల్ అయితే ఇట్లా వేసుకోవచ్చండి. ఒకదానికి ఒకటి అంటుకోకుండా మంచి కలర్ వచ్చే వరకు మంచిగా హై ఫ్లేమ్లోనే ఫ్రై అయితే చేసుకోండి. మంచిగా ఒక 5 నిమిషాలు, ఎక్కువ టైం కూడా పడుతుందండి. ఒక 5 నిమిషాల్లోనే మంచి కలర్ అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వాయి వేసుకుని అలానే తీసుకోవాలండి. మనకి ఎన్ని కావాలంటే అలా తీసుకుని మనం ఒక ప్లేట్లో అయితే మంచిగా వేగిన తర్వాత పక్కన అయితే పెట్టేసుకుందాం. ఒక్కసారి చూడండి, దీన్ని ఇలా తినేయాలనిపిస్తుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, కరకరలాడుతూ. నాకైతే బాగా నచ్చిందండి. నేను వేపుతూనే 4-5 తినేసాను, అంత టేస్ట్ బాగుంది. ఇప్పుడు మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ఇందాక ఆయిల్ హీట్ అయి ఉంది కదండి, ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని సన్నగా చీలిన పచ్చిమిరపకాయలు ఒక 4-5 రెబ్బలు కరివేపాకు వేసుకుని ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకుని సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా మనం వేసుకోవచ్చండి. ఇక్కడ నేను వాడేది ఉల్లిపాయ, క్యారెట్ మాత్రమే వాడుతున్నాను. మీరు క్యాబేజీ కానీ క్యాప్సికమ్ కానీ వేసుకోవచ్చు. మా వాళ్ళకి అవేవి నచ్చవు కాబట్టి మాకు నచ్చినవే వేసుకుంటున్నామండి. దీనిలో క్యాబేజీ సన్నగా తరిగి వేసుకోవచ్చు, క్యాప్సికమ్ కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు అండి. నేను దానికి ఆపోజిట్గా చేసుకుంటున్నానండి, నాకు నచ్చిన వాటికే వేసుకుని. ఇప్పుడు మనమైతే దానిలో కొంచెం సాల్ట్ వేసుకుని మంచిగా వేగిన తర్వాత పక్కన పెట్టుకున్న గోబీ రైస్ కావాల్సినవి మనం వేపుకుని పెట్టుకున్నాం కదండి కాలీఫ్లవరు, దాన్ని అయితే మంచిగా వేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు పెద్ద మంట మీద వేయించుకుని ఉడికించి పెట్టుకున్న రైస్ని అయితే దానిలో వేసేసుకుని మంచిగా అయితే బాగా కలుపుకోండి. ఎందుకంటే అది ఎంత నిదానంగా కలిపితే బాస్మతి రైస్ వేస్తున్నానండి, మీరు మామూలు రైస్ అయినా వేసేసుకోవచ్చు, ఏమవదు.
మొత్తం అంతా రైస్‌ని విడివిడిగా చక్కగా పొడి పొడిలాడుతూ ఉన్నప్పుడే వేసేసుకోవాలండి. వేసుకుని మిరియాల పొడి ఒక స్పూన్ వేసేస్తున్నానండి. ఘాటు అనేది బాగా తెలియాలనేసి ఒక స్పూన్ అయితే వేస్తున్నాను. ఒక స్పూన్ మిరియాల పొడి, ఒక అర స్పూను సాల్టు. ఇందాక మనం రైస్‌లో సాల్ట్ వేసుకున్నాం. క్యాలీఫ్లవర్‌లో సాల్ట్ వేసామండి. చూసుకొని అయితే వేసుకోండి. ఇప్పుడు మనం కావాల్సినవన్నీ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. కారం వేస్తున్నాను. నాకు సరిపడా వేస్తున్నాను. ఒక స్పూనున్నర కారం వరకు వేశానండి. ఎందుకంటే ఇందాక నేను అన్నిటిలో కూడా వేశాను. పచ్చిమిరపకాయలు వేశాను. అలానే క్యాలీఫ్లవర్‌లో కూడా వేశాను. ఒక స్పూన్ నిండా గరం మసాలా కూడా వేసుకుని మంచిగా అదంతా కలుపుకొని ఒక్కసారి ఇప్పుడు నేను సాసులు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా మంచిగా కలిపేసేసుకోండి. మంచిగా కలిపిన తర్వాత సాసులు ఉంటాయి కదండీ! వాటిని కూడా టమాటో కెచప్ కాకుండా స్వీట్‌నెస్ వచ్చేసిద్దండి. టమాటో కెచప్ వేస్తారు చాలామంది. అస్సలది వేయకండి. ఎందుకంటే మనం కొంచెం ఘాటుగా తినాలనుకుంటే అస్సలదనేది వాడకూడదండి. స్వీట్‌నెస్ వస్తుంది. అందుకని చిల్లీ సాసు, నేను సోయా సాసు, వెనిగర్ మాత్రమే వేశానండి. అంతకు మించి ఏమీ వేయలేదు. వాటిని కూడా లాస్ట్‌లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కలిపేటప్పుడు కాకుండా లాస్ట్‌లో కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు సన్నగా తరిగిన క్యారెట్ తురుము, సన్నగా తరిగిన కొత్తిమీర, చిల్లీ సాస్, సోయా సాస్ కూడా వేసుకుని మంచిగా ఇంకొకసారి బాగా కలుపుకోండి. ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ రైస్‌కి బాగా పడతాయండి. ఈ టైంలో మాత్రమే వేసుకోండి. ఐరన్ కళాయి ఉంటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీ దగ్గర ఉంటే తప్పకుండా ట్రై చేయండి దాంతో. ఐరన్ కళాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇంట్లో ఉన్న వాటితోనే చేసేస్తున్నానండి. ఈ గోబీ రైస్ సేమ్ మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. లాస్ట్‌లో మాత్రం ఉల్లిపాయ, నిమ్మకాయ